హలో గైస్, వైట్ సాస్ పాస్తా కోసం ఫస్ట్ ఒక కప్ మ్యాక్రోనీ పాస్తాని బాయిల్ చేసుకోవాలి. బాయిలింగ్ వాటర్లో మనం ఒక కప్ పాస్తా యాడ్ చేసుకుని 8 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక సాటే ప్యాన్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని గార్లిక్ అండ్ ఆనియన్ని బాగా సాటే చేసుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు సాటే చేసుకుని క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. నేను గ్రీన్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాను. మీరు అన్ని టైప్స్ ఆఫ్ క్యాప్సికమ్ అండ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది బాగుంటుంది. బట్ రిమెంబర్, వెజిటేబుల్స్ అనేవి కొంచెం హాఫ్ ఫ్రై అవ్వాలి. అండ్ తర్వాత 1 teaspoon మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా పిండి యాడ్ చేశాక అది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మైదాతో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా బాయిల్ చేయాలి. బాయిల్ అవుతున్న ఈ మిక్చర్లోకి ఒక చిన్న గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 100 ml వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల వైట్ సాస్ అనేది చాలా రిచ్ అండ్ క్రీమీగా వస్తుంది. సీజనింగ్ కోసం పెప్పర్, ఇటాలియన్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇటాలియన్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. ఇటాలియన్ స్పైసెస్లో మీకు బోత్ ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ కలిపి వస్తుంది. సో అది మీరు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ మిక్చర్ని కొంచెం థిక్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇటాలియన్ స్పైసెస్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత చీజ్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఐఎమ్ యూజింగ్ అమూల్ చీజ్ క్యూబ్స్. సో మీరు ఏ చీజ్ అయినా వాడుకోవచ్చు. చీజ్ యాడ్ చేసుకున్న తర్వాత సాస్ అనేది చాలా రిచ్ అండ్ క్రీమీగా అవుతుంది. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న పాస్తా యాడ్ చేసుకుని సాస్ కొంచెం థిక్ అయ్యేంత వరకు ఉంచి డిష్ అవుట్ చేసుకుంటే క్రీమీ వైట్ సాస్ పాస్తా ఈజ్ రెడీ. ఈ వైట్ సాస్ పాస్తా మనం నాట్ ఓన్లీ మ్యాక్రోనీ పాస్తా, పెన్నె పాస్తా కూడా చేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో మీరు పెన్నె పాస్తా, స్పైరల్ పాస్తా, ఎనీ కైండ్ ఆఫ్ పాస్తా యాడ్ చేయొచ్చు.